హైదరాబాద్లోని కూకట్పల్లిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తున్నారు. మోతీనగర్లోని ఇంట్లోనూ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఫిర్యాదు అందడంతో ఎన్నికల అధికారులు కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ తెక్కేలపల్లి రవీందర్రావు నివాసంలోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో పోలీసులు రావడంపై ఎమ్మెల్సీ రవీందర్రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్ల రవీందర్రావు ఇంటిపై ఇక పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు. సర్చ్ వారెంట్ లేకుండా ఎలా సర్చ్ చేస్తారని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ కుమార్, చెప్పండి ఏంటి పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ యమున. ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సంబంధించి ఇటు 3 పార్టీలకు సంబంధించి ఏదైతే నాయకులందరూ కూడా జోరుగా ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నారు. మరొక 2 రోజులు మాత్రమే ప్రచారాలకైతే ఇంకా గడువు అవుతుంది. ఆ తర్వాత 11న ఏదైతే ఎలక్షన్ అయితే జరుగుతుందో అలాగే 14న రిజల్ట్ అయితే రానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ రోజు ఏదైతే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లలో కూడా ఏదైతే సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే పెద్ద మొత్తంలో డబ్బు ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉందని సమాచారంతో ఇటు మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ ఇంట్లో సోదాలు అయితే నిర్వహించారు. అలాగే కుకట్పల్లిలోని ఏదైతే ఎమ్మెల్సీ అయిన రవీందర్రావు ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహించారు. కానీ ఇప్పటివరకు కూడా అక్కడ ఎలాంటి డబ్బు కూడా వాళ్ళైతే కనుగొనలేదు. కానీ ఇటు బీఆర్ఎస్ మాత్రం ఏదైతే కాంగ్రెస్ ఓడిపోతారనే భయంతోని కేవలం ప్రచారంలోని తమల్ని ఇబ్బంది పెట్టేందుకే కావాలని ఇటు పోలీసులతో పాటు ఇటు కాంగ్రెస్ ఏదైతే ఒక నాటకం ఆడుతుందంటూ కూడా ఇటు రవీందర్రావు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క మర్రి జనార్దన్ రెడ్డి కూడా తన ఇంట్లో కేవలం టవల్స్ అలాగే అండర్వేర్స్ మాత్రమే ఉన్నాయంటూ కూడా బహిరంగంగా ఆయన బయటికి తీసుకొచ్చి చూపిస్తూ కూడా ఏదైతే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అలాగే బీజేపీ పోటాపోటీగా ప్రస్తుతం ప్రచారాల్లోని ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని ఈరోజు ఇలాంటి దాడులు జరగడం కూడా సరికాదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు రవీందర్రావు ఇంట్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా కుకట్పల్లిలోని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కేంద్ర బలగాలతోని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరి ఏదైతే సెర్చ్ అయితే చేయడం జరిగింది. కాకపోతే ఇటు కుకట్పల్లి మాత్రం ఏదైతే ఎలక్షన్ కోడ్లో అయితే లేదు, కేవలం జూబ్లీహిల్స్ ప్రాంతం మాత్రమే ఉంది. కానీ ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలోని పోలీసులు వితౌట్ సెర్చ్ వారెంట్ ఎలా వస్తారంటూ కూడా ఇటు రవీంద్రరావు అయితే ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా తన నివాసంలోకి వచ్చి ఎలాంటి సెర్చ్లు ఎందుకు చేస్తున్నారు, ఇది ఎలక్షన్ కోడ్ కూడా ఇక్కడ కుకట్పల్లిలో లేదు. కానీ కావాలనే బీఆర్ఎస్ శ్రేణులు అందరినీ కూడా అడ్డుకునేందుకు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కక్షపూరిత చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే ఇటు రవీందర్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఇటు మోతీనగర్ వచ్చేసి జూబ్లీహిల్స్లో అయితే ఉంటుంది, కేవలం ఇక్కడ ఎలక్షన్ కోడ్ కూడా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మాజీ ఎమ్మెల్యే అయిన మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా ఏదైతే డబ్బు నిల్వ ఉంచారనే సమాచారంతో కేంద్ర బలగాలతో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడ కూడా ఏదైతే ఆపరేషన్ అయితే నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ పూర్తిగా తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికి మరొక 2 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు పోలీసులను అడ్డు పెట్టుకుని కేవలం తమను ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయిన మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఏదైతే రవీంద్రరావు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ.